ఏం ఎక్స్పెక్ట్ చేశారు మీరు ఇందాక చూసి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు మీరు ఇందాక? నేను ల్యాప్టాప్ చూసిన వాడిని ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి మొబైల్ ఓపెన్ చేసేసి లైట్స్ ఆఫ్ చేసేసి దాన్ని ఇంకొకనిట మోడ్ ఓపెన్ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎప్పుడు అదేనా చేయడమా? చూసిన అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అది కాదు ఇక్కడ మ్యాటర్. ఎందుకంటే ఇదేం కాన్ వెబ్సైట్ కాదు, ఇది యూట్యూబ్. దీంట్లో మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాము. మీరు ఉండేది గౌరవరెడ్డి ఛానల్. యా, సో మీకు తెలుసు మీరు ఈ థంబ్నెయిల్ చూసి ఎందుకు ఈ వీడియోకి వచ్చారు అని చెప్పేసి. నాకు కూడా తెలుసు నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నాను, నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి. సో మనం ఎక్కువగా లెంత్ అని చేయకుండా క్రిస్ప్గా షార్ట్గా అయిపోగొట్టేద్దాం. ఈ వీడియోలో ఏముండబోతుంది అంటే మనం ఒక కొత్త అప్రోచ్తో వెళ్తున్నాం అనమాట. ఈ వీడియోలో నేను సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి మీ అడిక్షన్స్ లెవెల్స్ ఎలాగెళ్ళాయి, ఎంత దూరంకి వెళ్ళాయి అని చెప్పేసి. అప్పుడు అర్థమవుతుంది. సో మనం అడిగే ప్రతి ఒక్క స్టేజ్ క్వశ్చన్స్లో మీరు వీడియోని పాస్ చేసుకొని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు ఎటువంటి స్టేజ్లో ఉన్నారని చెప్పేసి. సో ఫస్ట్ పార్ట్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే, మీరు ఇనీషియల్గా ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ పని? మాస్టర్బేషన్ చేసుకునే పని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫస్ట్ మీరు చేసుకోవడం? అంటే మీరు ఏ వయసులో స్టార్ట్ చేశారు, ఏ సిచ్యువేషన్లో స్టార్ట్ చేశారు, ఎందుకోసం స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, దాని గురించి ఒకసారి థింక్ చేయండి. సో సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే, మీరు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు దీనికి మీరు తీసుకున్న టైం ఎంత? ఎంతసేపు టైం తీసుకునే వాళ్ళు, అంటే ఎంతసేపు టైం కేటాయించేవాళ్ళు కేవలం ఆ పని కోసం? అంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి అప్పుడు? థర్డ్ క్వశ్చన్ ఏంటిది అంటే, మీరు ఇప్పుడు ప్రజెంట్గా కేవలం ఈ పని కోసం ఎంత టైం కేటాయిస్తున్నారు అండ్ మీ ఫీలింగ్స్ ఇప్పుడు ఎలాగున్నాయి? దీనికి కూడా ఆన్సర్ ఇచ్చుకోండి. ఒక్కసారి వీడియోని పాస్ చేసుకొని మీరు అనలైజ్ చేసుకోండి మీ సిచ్యువేషన్ ఎలాగుంటుంది అని చెప్పి. యా, సో ఇప్పుడు నా వర్షన్ నేను చెప్పాలి అంటే, స్టార్టింగ్లో ఎవరైనా సరే ఎలా ఉండేవాళ్ళంటే జస్ట్ ఒక 2 minutes మ్యాగీ నూడిల్స్ మాదిరి ఫోన్ తీసుకున్నామా పోయినామా వచ్చినామా అన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లయిపోయింది తెలుసా? ఫోన్ తీసుకున్నామా పోయినామా, ఆడ బిర్యానీ వండినామా వచ్చినామా అని. అంటే బిర్యానీ వండడానికి కొన్ని టైం తీసుకుంటుంది అనమాట. 1-2 hours తీసుకుంటారు చాలామంది. అంటే మంచి చెఫ్ అయితే అంత టైం తీసుకుంటారు అనమాట దమ్ బిర్యానీ చేయడానికి. సో అంత టైం తీసుకుంటున్నారు. ఒక 2 minutes మ్యాగీ కుక్ చేసే సిచ్యువేషన్ నుంచి, ఆ టైం నుంచి ఒక దమ్ బిర్యానీ కుక్ చేసేంత టైం వరకు వచ్చినారు అంటే ఏ లెవెల్ ఆఫ్ అడిక్షన్కి వెళ్ళిపోయారు మీరు కేవలం ఈ చిన్న యాక్టివిటీ కోసం అని చెప్పేసి మీకే అర్థమవుతుంటుంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేశాను. సో మీకు సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడగబోతున్నాను నేను ఇప్పుడు మిమ్మల్ని. సో ఈ 2 minutes మ్యాగీ నూడిల్స్ సిచ్యువేషన్ దగ్గర నుంచి ఈ హార్స్ టుగెదర్ చేసుకునేంత దమ్ బిర్యానీ సిచ్యువేషన్ వరకు పోయేంత రీజన్స్ ఏమున్నాయి? మీ డిజైర్స్ పెరిగాయా, అంటే మీ డిజైర్స్ లెవెల్స్ పెరిగాయా, లేకపోతే న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఏంటో అందరికీ తెలుసు, దాన్ని కాకుండా ఏదైనా కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదా ఈ ఫ్యాన్సీ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షువల్ రొటీన్స్ గురించి ఏమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీ బ్రదర్ రోజు రోజుకి ఏమన్నా అంత స్ట్రాంగ్ అయిపోతున్నాడా, లేదా అంత ఖాళీగా పడినారా? మీకు దొరికిన టైం అంతా తీసుకుపోయి వాటి మీదనే ఇన్వెస్ట్ చేయడానికి? దీనిలో కూడా ఒకసారి ఆన్సర్ ఇవ్వండి నాకు. దీనిలో కూడా ఒకసారి ఆన్సర్స్ స్క్రీన్ పాస్ చేసుకొని మీకు మీరే క్వశ్చన్స్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. యా, సో కనీసం మీరు ఇందాక నేను అడిగిన 2 partsకి ఆన్సర్స్ చేయకపోయినా కానీ ఈ థర్డ్ పార్ట్కి మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సిందే. అది మీరు ఈ పని చేసుకున్న తర్వాత ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యారా, లో ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యారా? ప్రజెంట్గా మీరు ఈ పని చేస్తున్నప్పుడు పని అయిపోయిన తర్వాత షైగా ఫీల్ అయ్యారా, గిల్టీగా ఫీల్ అయ్యారా, లేకపోతే హ్యాపీగా ఉన్నారా? దానికి ఆన్సర్ చేసుకోండి. మీరు ఈ పని అయిపోయిన తర్వాత లో కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారా, లేదు మంచి పని చేసినా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారా? మీరు ఈ పని అయిపోయిన తర్వాత మీ షేమ్కి ఎప్పుడు ఫీల్ కాలేదా, అరే ఏందిరా ఎప్పటి నుంచో కంట్రోల్ చేసుకుందాం అనుకున్న థింగ్ నేను కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నా చీ అని చెప్పేసి. మీరు ఈ పని చేసుకున్న తర్వాత ఒకనొక టైంలలో ఇరిటేటెడ్ కూడా ఫీల్ అయ్యాడు, ఇరిటేషన్గా, అరే చీ ఏంది ఎట్లా చేసిన, చీ ఏంది ఈ పని అని చెప్పేసి. అయ్యారా లేదా? ఖచ్చితంగా అయ్యారు కదా. సో వీడియోని మళ్ళీ పాస్ చేసుకొని ఒకసారి మీకు మీరే క్వశ్చన్స్ చేసుకోండి, ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారా లేదా అని చెప్పేసి. యా, సో అట్లీస్ట్ ఓకే ఈ 3 పార్ట్లకు కూడా మీరు ఆన్సర్స్ ఇవ్వలేదు, ఇంకా ఇది లాస్ట్ పార్ట్. ఈ పార్ట్కి మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను అడిగే క్వశ్చన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు చెక్ చేసుకుంటూ మీరు అనలైజ్ చేసుకుంటూ మీరు ఆన్సర్స్ ఇవ్వాల్సిందే. యా, సో మీరు ఈ పని ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా, అంటే మీరు ఎప్పటి నుంచి అయితే మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగినా మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారని, అప్పటి నుంచి ఇప్పటి దాకా చేస్తూనే ఉన్నారు కదా. సో మీరు ఈ పని
ఇందాక క్వశ్చన్ అడిగా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్పేసి. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నారు కదా, సరే ఓకే చేసినారు, బాగానే ఉంది. ఈ పని అన్నిసార్లు చేయడం ద్వారా, ఎన్ని సంవత్సరాల తరబడిగా చేయడం ద్వారా మీ స్పిరిచువల్ లైఫ్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూసారా? మీ ఫిజికల్ లైఫ్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూసారా? మీ ఎమోషనల్ లైఫ్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూసారా? మీ నెట్వర్క్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూసారా? అదే మీ సోషల్ లైఫ్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూసారా? మీ రిలేషన్షిప్ లైఫ్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూసారా? లేదా మీ సెక్షువల్ లైఫ్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూసారా? మీ ఫినాన్షియల్ లైఫ్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చూసారా? మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూసారా? లేదా మీకు ఏదైనా ప్యాషనేట్ లైఫ్ ఉంటే దాంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూసారా? లేదు అది కూడా కాదని చెప్పేసి మీరు ప్రొఫెషనల్ లైఫ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఏదన్నా ఇంప్రూవ్మెంట్ చూసారా? నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ చెప్పే ఆన్సర్ ఏంటంటే నో నో నో, ఏ బిగ్ నో, మేము చూడలేదు కదా. ఎందుకంటే ఇది చేసినంత మాత్రాన వాటిలో ఇంప్రూవ్మెంట్స్ ఏమీ ఉండవు. అంటే చేయడం అంటే నేను ఎట్లా చెప్తున్నా తెలుసా, అమాసపున్నకే కానీ ఎప్పుడో ఒకసారి చేస్తే బాగానే ఉంటుంది. కానీ పొద్దుమూకులు ఒక వార్ మాదిరి దాని మీద ఒక యుద్ధం మాదిరి చేస్తే, మీ ఇందాక ఏవైతే చెప్పానో లైఫ్లో అని చెప్పేసి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ప్యాషనేట్ లైఫ్ అని, ఇవన్నీ చాలా అంటే చాలా సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే అది ఓవర్ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల, దాని మీద మనకి కంట్రోల్ లేకపోవడం వల్ల. మీకు తెలుసో లేదో, ఈ ఓవర్ మాస్టర్బేషన్ చేయడం ద్వారా, ఇంత అడిక్ట్ అయిపోయిన తర్వాత ఓవర్ మాస్టర్బేషన్ చేయడం ద్వారా ఒక మనిషికి ఎన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయో చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. సో నేను దీనికోసం కావాలని, ఇది వన్ ఆఫ్ ది బర్నింగ్ టాపిక్, ఎవ్రీబడి షుడ్ బి నోయింగ్ అన్నట్లు నేనేం చేస్తున్నానంటే, ఈ ఫస్ట్ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్ అడిగాయి కదా, వీటన్నిటి గురించి మీరు అనలైజ్ చేసుకొని మీ సిచ్యువేషన్ ఏందని చెప్పి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, మీకు ఇంత అడిక్ట్ అయిపోయిన తర్వాత, ఇంత ఓవర్ మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళకి వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటివి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సరే, అడిక్షన్ గురించి చెప్పాను, బ్యాడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాను, కానీ దీని రెమెడీ ఏంటిది? ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కాక ఆ నెక్స్ట్ వీడియోలో, థర్డ్ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి. నేనేం కాన్ చూడొద్దు, అది చూడొద్దు, ఇది చూడని చెప్పి అది సొల్లేని చెప్పాను. రియాలిటీగా జరగగలిగేవి, రియాలిటీగా మీరు చేయగలిగేవి, రియాలిటీగా ప్రూవ్ అయిన థింగ్స్ను మాత్రమే నేను తీసుకొచ్చి, నా పర్సనల్ లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ కూడా తీసుకొచ్చి మీకు చూపించి, మీరు దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ పని ఇంత ఓవర్గా అడిక్టెడ్గా చేస్తున్నా కూడా మీరు వేటిలో కూడా ఇంప్రూవ్మెంట్ చూడట్లేదు అంటే మీకే వదిలేశాను. ఇది చేయడం అంత అవసరమా, అంత ఖచ్చితత్వమా, ప్రతిరోజు యుద్ధం మాదిరి చేయడము అని చెప్పేసి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీడియోలో మనం దీని నుంచి వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అంతవరకు థ్యాంక్ యూ.